వెల్కమ్ టు అవర్ ఛానల్ పార్వతీస్ కిచెన్. ఈరోజు వీడియోలో అయితే నేను రెసిపీ అయితే ఏం చూపించట్లేదండి, చూస్తుంటేనే అర్థమైపోతుంది కదా. ఎప్పుడు కుకింగ్ వీడియోసే కాకుండా అప్పుడప్పుడు ఇలాంటి వీడియోస్ కూడా చేయమని చెప్పి కొందరు అడిగారు. దానికోసమే నేను ఇంకా మధ్యలో అప్పుడప్పుడు ఇలాంటి వీడియోస్ అయితే పెట్టేస్తున్నాను. మీకు కూడా ఎప్పుడు చూసిన వంటలే బోర్ కొట్టేస్తుంది కదా, దానికోసమే. మేమైతే ఒక ఈవెంట్ ఉంటే బయటికి వచ్చామండి. ఆ ఈవెంట్ శిల్పారామంలో జరుగుతుంది. దానికోసమే శిల్పారామం అయితే వచ్చేసాము. మేము వచ్చేలోపు మార్నింగ్ 10:15 అలా అయింది. ఇంకా మా ఆయన కార్ పార్కింగ్ అని వెళ్తే మేము ఇక్కడ బయట వెయిట్ చేస్తూ ఉన్నాము. మేము వెళ్ళిన ఈవెంట్ ఏంటి, అక్కడికి ఎవరెవరు వచ్చారు ఏమనేది వీడియోలో అయితే ఉంటుంది. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూసేయండి. మేము వెళ్ళే ఒక 5 minutes ముందే గవర్నర్ గారు వెళ్ళారంట అండి. మేము కూడా అయితే మొత్తానికి లోపలికి వెళ్ళిపోతున్నాము. అందరం వెళ్తున్నాము. మా ఆయన పిల్లలు, తమ్ముడు, మా ఆడపడుచు కొడుకు, అదే మా ఆయన వాళ్ళ అక్క కొడుకు, అందరం అయితే వెళ్తున్నాము. ఇక్కడ మార్నింగ్ 8:30కే స్టార్ట్ అయిపోయింది. మేము వచ్చేలోపు కొంచెం లేట్ అయింది. 10:15 అలా అయిందని చెప్పాను కదా, లేట్ అయిపోయింది. మార్నింగ్ 8:30 నుంచి ఆఫ్టర్నూన్ లంచ్ టైం వరకు ఉండింది. మళ్ళీ కాసేపు బ్రేక్ ఇచ్చేసి మళ్ళీ ఈవినింగ్ స్టార్ట్ అయిపోయిందనమాట. చెప్పాను కదండి ఇందాక గవర్నర్ గారు వచ్చారని చెప్పి. దానికోసమే కొంచెం హడావిడి అయితే ఉంది బయట. మేము ఎక్కడికి వచ్చామో మీరు కూడా అయితే ఒకసారి ఇక్కడ చూసేయండి. హైదరాబాద్ త్యాగరాజ ఆరాధన సంగీతోత్సవాలు అనమాట. ఇక్కడికైతే వచ్చేసాము, లోపలికి వచ్చేసామండి. ఇక్కడ మేము వచ్చేలోపే స్టార్ట్ అయిపోయిందని చెప్పాను కదా. అందరూ అయితే వచ్చేసారు. మంచిగా చక్కగా కూర్చొని బాగా పాడారండి. అసలు వీడియో అయితే డైరెక్ట్ వాళ్ళు పాడింది వాయిస్ పెట్టేద్దాం అనుకున్నాను. కాపీరైట్ వస్తుంది అన్న డౌట్తో అయితే పెట్టట్లేదు. వాళ్ళని చూపిస్తూ అయితే నేను వాయిస్ ఇచ్చేస్తున్నాను. పిల్లల్ని అప్పుడప్పుడు ఇలాంటి వాటికి తీసుకొస్తే వాళ్ళకి కూడా ఇలాంటి వాటిపైన బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది. మ్యూజిక్ అంటే నిజంగా ఒక ఎనర్జీ అండి. మమ్మల్ని అయితే మా ఆయన వాళ్ళ సార్ ఇన్వైట్ చేశారు. దానికోసం అయితే మేమందరం వచ్చేసాము. వాళ్ళు ఈ మధ్య కాలంలోనే అమెరికా వెళ్ళారండి. ఇంకా ఈ ఈవెంట్ కోసం అని చెప్పి ఫ్యామిలీ అందరు వచ్చారనమాట. వాళ్ళని మీకు కూడా ఒకసారి అయితే చూపించేస్తానులేండి. ఇక్కడ జనవరి 29 నుంచి ఫిబ్రవరి 2 వరకు జరుగుతుంది. మేమైతే ఇంకా లాస్ట్ డే వెళ్ళామన్నమాట. ఇక్కడికైతే ఇంకా సండే అని చెప్పి వెళ్ళాము. వీక్ డేస్లో కుదరలేదు, దానికోసమే సండే వెళ్ళాము. ఇందాక చెప్పాను కదండి మా ఆయన వాళ్ళ సార్ అని చెప్పి, వాళ్ళే అనమాట. ఇక్కడ మా ఆయన వాళ్ళ కంపెనీ డైరెక్టర్ కన్నన్ గోవిందరాజన్ గారు, అలాగే పక్కన వాళ్ళ అబ్బాయి రాఘవన్ అనమాట. వాళ్ళ అబ్బాయి వయోలినిస్ట్ అనమాట. దానికోసమే ఇందులో పార్టిసిపేట్ చేస్తే ఇంకా అందరిని ఇన్వైట్ చేస్తే వెళ్ళాము. మా బాబు చూడండి అస్సలు ఒక చోటు ఉండట్లేదు. వీడియో తీస్తున్నా కూడా అటు ఇటు కదులుతూనే ఉన్నాడు. ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ బ్లూ కుర్తా వేసుకొని ఉన్నారు కదా, బ్లూ అండ్ వైట్. ఆయన ఆర్ట్ వేస్తున్నారండి. ఆయన నేమ్ వచ్చేసి ఏదో కుర్చీనో ఏదో అనుకుంటాను. తనకి బ్యాక్ బోన్ సర్జరీ జరిగిందంట. ఇంకా వెనకాలే డాక్టర్ కూడా వచ్చారు. ఇంకా ఎక్కువసేపు నిల్చుకోలేరంట. ఇదంతా ఆయనే చెప్పారండి. 2-3 సాంగ్స్ పాడేలోపే ఆయన ఆర్ట్ అయితే వేసేశారు. అలాంటి సిచ్యువేషన్లో ఉన్నా కూడా ఈ ఈవెంట్కి అయితే వచ్చేసి మంచిగా ఆర్ట్ వేసి వెళ్ళారనమాట. ఆర్ట్ ఒకసారి మీకు కూడా చూపిస్తాను చూడండి. ఇదే ఆయన కూడా ఒకసారి దగ్గర నుంచి చూపించేస్తాను, చూసేయండి. ఈయనే అనమాట. ఏమేమి వేశారో దాని కిందనే రాశారండి. రాసింది క్లారిటీగా తీయలేదు. ఇంకా ఇక్కడెవరో చాలామందికి తెలిసే ఉంటుంది కదండి, పద్మశ్రీ అవార్డు గ్రహీత వయోలిన్ విద్వాన్ శ్రీ అన్నవరపు రామస్వామి గారు. వీరి ఏజ్ తెలిస్తే షాక్ అవుతారు. ఇంకో 1 year ఉంటే 100 years కంప్లీట్ అవుతాయి అన్నమాట. 1926లో జన్మించారు ఈయన. ఒకసారి మీరు యూట్యూబ్లో కానీ గూగుల్లో కానీ కొట్టి చూస్తే తెలుస్తుందండి. 100 years వస్తున్నా కూడా ఇంత యాక్టివ్గా మంచిగా అయితే తిరుగుతున్నారు. చాలా గ్రేట్ కదండి. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇందాక చెప్పాను కదండి గవర్నర్ గారు వచ్చారని చెప్పి, ఇంకా కాసేపు అయితే ఉన్నారు. కాసేపు అంటే ఒక 2 hours అలా ఉన్నారండి. 1.5 hour నుంచి 2 hours వరకు ఉండి ఇంకా వెళ్తున్నారు. వెళ్ళేటప్పుడు అయితే ఊరికే వీడియో తీశాను, మీకు కూడా చూపించేద్దాం అన్నట్టు. ఈయన తెలంగాణ గవర్నర్ విష్ణుదేవ్ వర్మ గారు అనమాట. ఇంకా ఇక్కడైతే పూజ అయితే జరుగుతుందండి. రాముల వారికి పూజ జరుగుతుంది. మంచిగా పూజ కూడా అయిపోయింది. పూజ కూడా అంతా అయిపోయిన తర్వాత ఇంకా ప్రసాదం అయితే పెడుతున్నారు. ఇది పానకము, అలాగే డ్రై ఫ్రూట్స్తో అయితే ప్రసాదం చేసేసారు. ఇవన్నీ ఇంకా అన్ని కప్స్లో అయితే వేసి పెట్టేస్తున్నారు. ఇంకా ఎవరెవరికి ప్రసాదం కావాలో వాళ్ళైతే వచ్చి అందరూ తీసుకుంటున్నారనమాట.
మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఇక్కడే ప్రొవైడ్ చేశారండి. మేమైతే బ్రేక్ఫాస్ట్ ఇంటి దగ్గరే చేసి వచ్చాము. ఇంకా లంచ్ ఒక్కటైతే ఇక్కడ చేసాము. ఈవెంట్కి వచ్చిన వాళ్ళు అందరూ అయితే ఇక్కడ లంచ్ అయితే చేసేస్తున్నారు. లంచ్కి ఏమేమి పెట్టారో ఏమన్నది వీడియో అయితే తీసానండి, చిన్న వీడియో, అది కూడా ఒకసారి చూడండి. పులిహోర, బెల్లం పరిమాణం, బెండకాయ ఫ్రై, పప్పు, వైట్ రైసు, బజ్జీ అయితే వేశారు. ఇంకా పెరుగు అవన్నీ కామన్, అవన్నీ ఉన్నాయన్నమాట. ఇంకా లంచ్ తర్వాత ఇంకా ఈవినింగ్ వరకు అయితే బ్రేక్ ఉన్నిందండి. లంచ్ తర్వాత నుంచి ఈవినింగ్ మళ్ళీ 5:30కి అలా స్టార్ట్ అయింది. 9:30 వరకు ఉన్నిందనమాట. ఇక్కడ శిల్పారామంలోనే లోపల కొంచెం పిల్లల్ని ఆడిద్దామని చెప్పి తీసుకొచ్చాము. ఇక్కడ చేపలు చూసారు కదండి, అసలు ఎన్ని ఉన్నాయో. బాగుంటే వీడియో అయితే తీసాను, ఎన్ని చేపలు ఉన్నాయో అసలు. ఇంక ఇక్కడ వచ్చేసి ఈ డక్స్ చూడండి, అసలు అన్నీ ఎక్కడ పడితే అక్కడ కాకుండా అన్నీ ఇక్కడ లైన్గా అయితే వెళ్తున్నాయి. ఎంత బాగా వెళ్తున్నాయో కదా, దానికోసమే అది కూడా అయితే వీడియో తీసాను. మా పిల్లలు అయితే ఇక్కడ రోడ్డు పైన నడవమంటే గట్టు పైన నడుస్తున్నారండి. వాళ్ళు ఇంకా బయటకు వచ్చినప్పుడు అస్సలు చెప్పిన మాట వినరు కదా, ఇంకా వాళ్ళకు ఇష్టం వచ్చినట్లయితే మంచిగా ఆడుకున్నారనమాట. కాసేపు ఇక్కడ ఆడే దగ్గరకు వచ్చేసి మొత్తం ఇవంతా కాసేపు ఉయ్యాలోగి ఏదో కాసేపు అయితే ఆడేసుకున్నారు. చిన్నోడు అసలు ఎక్కడ ఆడుతున్నాడో కూడా కనిపించడండి, వెళ్ళిపోతాడు, అస్సలు కనిపించాడు. ఇంకా పెద్దోడు ఊరికే ఇక్కడ ఆడుతుంటే వీడియో అయితే తీసాను. వాడు అక్కడ ఆడుకుంటుంటే అందరు వచ్చేసారు. ఇంకా చిన్నోడైతే బాగా ఎంజాయ్ చేస్తాడండి, ఫుల్గా అనమాట. పెద్దోడు అంత ఎక్కువ ఉండదు. పిల్లల్ని కాసేపు ఆడించి ఇంకా షాపింగ్స్ ఉంటే అక్కడే ఊరికే అలా చూసాము వెళ్ళి, ఏం తీసుకోలేదు కానీ ఊరికే వెళ్ళి చూసామంతే. ఇక్కడ అంతా వుడ్వే అండి. వుడ్వే అయితే నాకు చాలా ఇష్టం, దానికోసమే ఊరికే అలా వీడియో అయితే తీసాను. ఇక్కడ అంతా వుడ్వే ఉన్నాయి. మొత్తం షాప్స్ అన్నీ చాలా ఉంటాయండి. నేనైతే అన్నీ తీయలేదు, ఊరికే కొన్ని కొన్ని తీసాను అంతే. అవి కూడా మీకు చూపించేద్దాం అన్నట్టు కొన్ని కొన్ని తీసాను అనమాట. ఇక్కడేమో అన్నీ సిరామిక్ అనమాట, సిరామిక్ ప్లేట్స్, కప్స్, బౌల్స్ అన్నీ మొత్తం ఉన్నాయి. ఇక్కడ చిన్న చిన్న బుట్టలు చూసారా, ఆ బుట్టలు, చిన్న కప్స్, జాడీలు, అన్ని కప్స్ రకరకాలు ఉన్నాయన్నమాట. అన్ని రకాల డిజైన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడేమో మట్టి పాత్రలు, ఒక దగ్గర అయితే అన్ని మట్టి పాత్రలే ఉన్నాయి. మట్టివి వాటర్ బాటిల్స్ అన్నీ ఉన్నాయి. ఇంకా ఐడియల్స్ అవి ఇవి చాలా ఏవేవో ఉన్నాయండి అన్నీ. నేనైతే అన్నీ అయితే వీడియో తీయలేదు. ఇంకా పక్కనే ఈ కుర్తాస్ అన్నీ ఉన్నాయన్నమాట, షాల్స్, శారీస్ అన్నీ ఇలానే వరుసగా షాప్స్ అయితే ఉంటాయి. నేను కొంచెం కొంచెం వరకే అయితే వీడియోస్ తీసానంతే. మొత్తానికైతే పిల్లలైతే కాసేపు మంచిగా ఆడుకున్నారండి లంచ్ తర్వాత. ఇంకా ఈవినింగ్ మళ్ళీ 5:30కి అయితే స్టార్ట్ అయిపోయింది. ఆ అబ్బాయి చెప్పాను కదండి, రాఘవన్ అబ్బాయి అని చెప్పి, మా ఆయన వాళ్ళ సార్ వాళ్ళ అబ్బాయి, అక్కడ వైట్ కుర్తా వేసుకొని ఉన్నారు కదా, వయోలిన్ పట్టుకొని వాయిస్తున్నాడు కదా, ఆ అబ్బాయి అనమాట. ఈవినింగ్ 2 బ్యాచెస్గా అయితే వెళ్ళాడు. ఫస్ట్ బ్యాచ్ వచ్చేసి ఇదే అనమాట. ఇంకా నేనైతే మొత్తం అసలు కంప్లీట్గా ఆ అబ్బాయిది వీడియో అయితే పెట్టాలనుకున్నాను. చెప్పాను కదండి స్టార్టింగ్లో, ఆ కాపీ రైట్ వస్తుందన్న డౌట్తో అయితే పెట్టట్లేదు అంతే. ఫస్ట్ పర్ఫార్మెన్స్ అయిపోయింది. ఇక్కడ సెకండ్ అయితే జరుగుతుంది. అక్కడికే చీకటి పడిపోతుందండి. ఇంకా 5:30కి స్టార్ట్ అయిపోయింది కదా, ఇంకా 6:30 నుంచి చీకటి పడిపోతుంది కదా. చూడండి ఇక్కడ జనాలు కూడా ఎంతమంది వచ్చారో. నేనైతే వీడియోస్ అన్నీ ఎక్కువ తీయలేదండి, వాయిస్ ఇవ్వడమే కదా, ఇంకా డైరెక్ట్ ఏమీ వినిపించడానికి అవ్వదు కదా అన్నట్టు కొంచెం కొంచెంగానే తీసాను. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎవరో ఒకసారి చూడండి, ఎంతో ఫేమస్ అయిన ప్రియా సిస్టర్స్ అన్నమాట. వాళ్ళు కూడా అయితే వచ్చేసారు. షణ్ముఖ ప్రియ గారు అలాగే హరిప్రియ గారు అన్నమాట. ప్రముఖ కర్ణాటక సంగీత గాయని మనులు వీళ్ళు. ఒకసారి వీళ్ళని కూడా అక్కడి గూగుల్లో, యూట్యూబ్లో కొట్టి చూడండి, అసలు ఎంత ఫేమస్ అని చెప్పి మీకే తెలుస్తుంది. నాకు తెలిసి చాలామందికి తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళ కోసం అయితే చెప్పాను. ఈ సీజన్లో దోమలు ఎక్కువ ఉంటాయి కదండి, దోమలు ఇంకా చీకటి పడే కొద్దీ దోమలు వచ్చేస్తాయి. ఆ దోమలు లేకుండా ఉంటే ఇంకా జనాలు అయితే అసలు ఎక్కువసేపు వెళ్ళకుండా అక్కడే ఉండి చూసేవాళ్ళు. చాలా బాగుంటాయి. ఈరోజు వీడియో అయితే ఇదే అండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.